చెప్పండి అన్న, కేటీఆర్ రోడ్ షోకి భారీ ఎత్తున జనాలు తరలి వస్తా ఉన్నారు. సో ఏంటి, ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? నా పేరు రాజు యాదవ్ అన్న. నేను మామూలుగా ఒక టాక్సీ డ్రైవర్ను. తెల్లారితే టాక్సీ నడిపించుకునే డ్రైవర్ను. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సారు డ్రైవర్ల పక్షాన నిలబడి వాళ్ళ కష్టాలు సుఖాలు ఆలోచించి డ్రైవర్లు అనుకోకుండా చనిపోయినప్పుడు యాక్సిడెంట్ అది. దానికి ఒక 5 లక్షల బీమా తీసుకొచ్చాడు. ఆ మధ్యలో ఏమైందంటే చాలామంది రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే 5 లక్షలు కాదు, నేను 10 లక్షల బీమా ఇస్తా అన్నాడు. 10 లక్షల బీమా చనిపోతేనే కాదు, మామూలుగా కాళ్ళు ఇరిగినా చెయ్యి ఇరిగినా కూడా నేను 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాడు. అదొకటి వెల్ఫేర్ బోర్డు చేస్తా అన్నాడు డ్రైవర్లకు. కానీ ఈ 2.5 సంవత్సరంలో ఏది చేయలేదన్న డ్రైవర్లకు మాత్రం. అయితే కనీసం ఒక 25 ఇప్పుడు ఒక మినిమం ఒక 2500 మంది చచ్చిపోయారు అన్న డ్రైవర్లు. పాపం మొన్న కుంభమేళ పోయేస్తుంటే ఒక డ్రైవరు యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళకు చిన్న పిల్లలు, వాళ్ళకు జీవనోపాధి లేకుండా పోయింది ఈరోజు. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఇలా పిల్లలకు 5 లక్షల బీమా వస్తే వాళ్ళు హ్యాపీగా బతుకుతుండే కదన్నా. అందుకే మా డ్రైవర్లమంతా మేము కాంగ్రెస్కు సపోర్ట్ చేయట్లేదన్నా. ఉడగట్టడానికి మేము టీఆర్ఎస్కి ఓటేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా జీవనోపాధి డ్రైవరు 24 గంటలు నడుపుకోవాలి రోడ్ల మీదనే. ఏదైనా మేము సర్వీస్ చేస్తాం కాబట్టి మాకు నిద్ర వస్తుంది, అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ 5 లక్షల బీమాను 10 లక్షలు ఇస్తాను కానీ ఇవ్వలే, 10 పైసలు ఇవ్వలే. మేము ఎందుకు గెలిపిస్తామని చెప్పి మా డ్రైవర్లకు ఒక లాభం ఉండాలి కదా. ఏ లాభం లేదు. మేము టాక్సీలు కడుతున్నాము, రోడ్డు పన్ను కడుతున్నాము, ఇన్సూరెన్స్లు చేపిస్తున్నాము, పిక్చనెస్లు చేపిస్తున్నాము. మా వల్ల కూడా గవర్నమెంట్కి వాటా వస్తుంది కదా. అలాంటిదే మాకు బెనిఫిట్ లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తాం? మీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపిస్తాం? మేము గెలిపియ్యం. అంటే మీరు పడుతున్న ఇబ్బంది పైన మంత్రిని కలిసిరా? పొన్నం ప్రభాకర్ని కలిసినాము. టైం ఇస్తలేడు. చేస్తుంది ఇవై చేస్తా అన్నాడు కానీ చేసింది లేదు, పట్టించుకునే లేదు. అసలు మంత్రులు టైం ఇస్తా కదా. ఆ డ్రైవర్లు అంటేనే పక్క పడేసే అంటారు అంతే. డ్రైవర్లు అంటేనే గేట్ కాడికి రాణిస్తలేరు. పాలన లేదు, ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు. అంత పాలన, మందిని ముంచే పాలన. భక్తు ఎవరిని నమ్మతట్లేరు. ఏ ప్రజలు కూడా ఇలా ఓటేయరు. అది అసలు కాంగ్రెస్ నమ్మటలే లేరు. నమ్మరు కూడా, నెక్స్ట్ కూడా నమ్మరు. గెలవదన్నా, 100% కాంగ్రెస్ గెలవదు. మీరు చూడండి, 100కు 100% టీఆర్ఎస్ వేస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ వేస్తుంది. గోపీనాథ్ సార్ భార్యనే గెలుస్తుంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి అయిపోతా అంటుంది ముఖ్యమంత్రి. అభివృద్ధి అయిపోవడానికి ఆయన ఏమన్నా సంతం ఆయుధమన్నా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుడా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా. మా ప్రజల సొమ్ము మాకు ఇవ్వాలి. ఆయన భూములమ్ము, ఆయన ఆస్తులమ్ము మాకు ఇస్తలేడన్నా. మీ ఇంటి పన్ను కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అగారగారు ఎన్నో పన్నులు కడుతున్నాం. మా పైసలు మాకు ఇవ్వాలి, మా ప్రజలకు చెందాలి. కానీ మీరు అట్లా చేస్తలేరు. ఇంకా మా భూములు కబ్జాలు పెట్టి మమ్మల్ని అన్యాయం చేసి మా భూములు అమ్ముకొని మీరు బాగుపడుతున్నారు అన్న. మీరు బిల్డింగ్లు కడుతారు, మీరు కబ్జాలు చేస్తారు. మా పైసలు మాకే అందుతలేవని బాధ. హైడ్రా చూడండి, ఎక్కడో ఉన్న హైడ్రా మేము కొన్నాక ఏం చేస్తారు? ఇవాళ హైడ్రా అని చెప్పి కూలగొడతారు. ఎవరు నష్టపోతారు? సామాన్య ప్రజలే నష్టపోయారు. పాపము 20-30 ఏళ్ళ సిటీకి వచ్చినామన్నా, ఈ రూపాయి వేసుకొని కూడబెట్టుకుంటే మీరు హైడ్రా అని చెప్పేసి కూలగొట్టరు. ఇవాళ ఏమైంది? మేము రోడ్డు మీద పడ్డాం, కనీసం పండుకుందామంటే ఇల్లు లేదు. అలాంటిది మీకెట్లా ఓటేస్తామన్నా? మేము వెయ్యం, ఓటయ్యాం. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆస్తులు కాపాడినాం, చెరువులను కాపాడినాం, అక్రమంగా నిర్మించుకున్న వాళ్ళందరూ ఇల్లు కూలగొట్టినాం, ప్రభుత్వ ఆస్తులను కాపాడి మేము చట్టరీత్యా అందరికీ ఒకే విధానంగా చేస్తామంటున్నారు. ఏడ కాపాడినా? కాపాడుతానేనా? మొన్న వరదలు వచ్చి మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోయింది. నువ్వు కాపాడితే మంచి సేఫ్టీ ఉంటుండే కదా. హైదరాబాద్ ప్రజలంతా నీళ్ళలో మునిగిపోయారు కదా. ఒకరి మందలిరా, నా తిట్టినోడ కానీ తిట్టనో లేడు. పాపం చచ్చిపోయారు మొన్న వానలకు. ఇళ్ళన్నీ ఊలిపోయినాయి, నీళ్ళు బస్ స్టాండ్లలో నీళ్ళు వచ్చినాయి. మీరు ఏం కాపాడిరన్నా? మీరు ఏం కాపాడలేదన్నా. మీ స్వభావాలకే మీరు హైడ్రా అని ఒక జూటమాట తీసుకొచ్చారు అంతే. అలా లాభం ఏం లేదన్న, ఉపయోగం ఏం లేదు. చూడు, ప్రజలకు ఏం చేసినావు నువ్వు? సామాన్య ప్రజలకు ఏం చేసినావు? వాడు పాప గుడిసె వేసుకున్నా, రేకులు వేసుకున్నా ఉన్నాడు, కూల కొట్టినావు. ఏం చేసినావు? వాడు రోడ్డు మీద పడ్డాడు, తిడుతుండే. ఇప్పుడు ఏం పరిపాలన? ఎక్కడ ఇచ్చిరన్నా? నువ్వు ఇయ్యానా? కేసీఆర్ కట్టిన 1000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, మస్తు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ ఇచ్చినావా? నువ్వు ఇచ్చినావానా? నేను 30 ఏళ్ళు బతికి నుంచి హైదరాబాద్ వచ్చిన, డబల్ బెడ్రూమ్ ఎవరు ఇచ్చారు? ఇవ్వలేదు, మీరు ఇవ్వలే. కేసీఆర్ కట్టిన ఆడ పెండింగ్ పెట్టినావు. అవి ఇవ్వండి, మరి మీరు ఇచ్చి నిరూపించుకోండి మీరు మంచోళ్ళని. లేదన్నా ఫెయిల్.
మరి నవీన్ యాదవ్ ఇక్కడ లోకలు, నేను ఇక్కడ పెరిగిన బిడ్డని, నాకు ఇక్కడ ప్రాంతం తెలుసు, నేను అభివృద్ధి చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి, నేను 2 సార్లు 3 సార్లు పోటీ చేసిన అని చెప్పంటున్నాడు. ఏ లోకల్ అయినా ఏదైనా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది పనులు చేస్తలేదన్న. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి పనులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిస్తే మళ్ళీ మంచి పనులు చేస్తారని చెప్పేసి టీఆర్ఎస్కే మొగ్గు చూపిస్తున్నాము. నువ్వు కాంగ్రెస్కు మొగ్గు చూపట్లేదు. పథకాలు బంద్ అయితే అంటుండగా మరి టీఆర్ఎస్కి పథకాలు ఎవరి సార్? పథకాలు రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి ఇస్తుండా ఏమన్నా? నేను ఇప్పుడే చెప్పిన ఆయన ఆస్తులు ఇస్తుండా? ఆస్తులు అమ్మి ఏమన్నా ఇస్తుండా అన్న? ఆయన పథకాలు గవర్నమెంట్ అంతకుముందు వైఎస్ఆర్ ఇచ్చిండు పథకాలు, కేసీఆర్ బంద్ చేసిండా? బంద్ చేయలే కదా. ఇప్పుడు కేసీఆర్ పథకాలు బంద్ చేసినానికి మీరెవరా? మీరు ఎవరు నేను అడుగుతున్నా. అది ప్రసక్తే లేదు. మా పథకాలు మీరు ఏది ఇవ్వాల్సిందే, కేసీఆర్ కిట్టు బంద్ చేసిరా, అన్ని ఇవ్వాల్సిందే. నన్ను ఒక్కసారి గ్రౌండ్లో పల్లెటూరులో ఎమ్మెల్యేలను ఎంపీటీ జెడ్పీటీ మాజీలను కూడా పాప తిరగనిస్తలేరు. మీరు మీ కాంగ్రెస్ ఏం పని చేసిందని తిరగనిస్తలేరు ఊర్లల్లో పాపం. ఇప్పుడు ఎలక్షన్లు ఎందుకు పెట్టలే అన్న? సర్పంచ్ ఎంపీ జెడ్పీటీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలే? ఓడిపోతా అనే భయంతోనే ఆ ఓట్లు ఆడ ఎలక్షన్లే పెట్టలే. ఓడిపోతాడు కూడా ఊర్లలో కూడా అందరూ టీఆర్ఎస్కే మొగ్గున్నది. రైతులు మొన్న వానలు పడి రైతులు వడ్లు నాని పాపం ఏడుస్తుర్రు. నువ్వు ఎందుకు కొనలే తొందరగా వడ్లు? కొనాలి కదా, మక్కలు కొనాలి కదా, కొనలేదు, నానిపోయారు. మంత్రులు ఏం బీజీ అన్నా? నీ ప్రజల కన్నా ముఖ్యమా బీజీ? నువ్వు ఒక్క ఎమ్మెల్యే గెలవడానికి నీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఇక్కడనే ఉండన్నా? మరి ప్రజలు ఎక్కడ పోవాలి? నిన్ను గెలిపించుకున్న ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళు అయితే అక్కడ అన్నోరాంశంగా రైతులు కదా. 6 నెలలు పండించిన పంట అయితే నేల నష్టం అయింది కదా. నువ్వు ఏం చేసినావు మరి? నష్టమే కదా అది. నీ వల్ల మాకు ఏం ఉపయోగం? పక్క బీఆర్ఎస్ నమ్మకం చెప్తున్నా. చూడండి మీరు 100% బీఆర్ఎస్ఏ వస్తుంది. ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ కూడా వస్తుంది. అది భయపడే మీరు ఎలక్షన్లు పెడతలేరు. ముమ్మాటికి నేను చెప్తాను వినండి. నువ్వు ఎలక్షన్లు పెట్టు, నువ్వు సర్పంచ్ ఎంపీటీ జెడ్పీటీసీలు అన్నీ మళ్ళీ బీఆర్ఎస్ఏ.